శ్రీమాత్రే నమ. నాగలక్ష్మీదేవి అయి నమ. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ. నాగదేవతాయై నమ. జరతకారు జగద్గౌరి మానస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవీ నాగేశ్వరి నమోస్తుతే. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదః. కర్కోటకస్యాన్మహానాగో దమయంత్యానలసచ ఋతువర్ణస్య రాజార్షే కీర్తనం కలినాశకం అని ఈ కలియుగంలో కలౌచండి వినాయకు అనే ఒక ఏదైతే నానుడు ఉందో, ఇప్పుడు ఈ యుగంలో ముఖ్యంగా మనకి సర్పశాంతులు, సర్ప కళ్యాణం, నాగదేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణాలు, ఇవి మనిషికి ప్రతి ఒక్కడికి జీవితంలో ఈ రాహు కేతు సంబంధించి నవగ్రహాలకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. అదే ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ అమ్మవారు నాగదేవత కొలువై ఉన్నారు. సాక్షాత్తు నాగవల్మీకంలో అంటే మన గుడి ముందు ఉన్న అమ్మవారు పుట్టలో నాగదేవత సాక్షాత్కరించి ఉన్నాడు. అదేవిధంగానే మేము 2006 వైశాఖ మాసం చతుర్దశి అంటే ఇలా చతుర్దశులన్నీ పౌర్ణమి ముందు చతుర్దశి రోజున ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంతోమంది భక్తుల సహాయ సహకారాలతో, నా ఒక్కడితో కాకుండా అందరి యొక్క సహాయ సహకారాలతో భక్తులతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాం. ఆ విధంగానే అమ్మవారిని కూడా నెలకొల్పుకున్నాం. తద్వారా ఇక్కడ దేవాలయాలకు కావాల్సిన మూల విరాట్లు, ఉత్సవ విగ్రహాలు ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్మించుకున్నాం. దాని ద్వారానే ప్రతి మాసానికి అంటే ప్రతి నెల శివ కళ్యాణం కావచ్చు, ఆరుద్ర నక్షత్రంలో శివ కళ్యాణం కావచ్చు, షష్ఠి రోజున ఏదైతే మార్గశిర మాసంలో మొన్న షష్ఠి రోజున కూడా వైభవపేతంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సంతానం కళ్యాణం, కొంతమందికి కళ్యాణం ఆలస్యం అవుతుంటుంది కుజదోషం వల్ల, సర్పశాంతుల వల్ల, సర్పదోషాలు కూడా కొంతమందికి సర్పదోషాలని ద్వాదశకాల సర్పదోషాలు కూడా ఉంటాయి. ఆ ద్వాదశకాల సర్పదోషాల్లో కళ్యాణానికి సంబంధించిన దోషాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ విధంగానే గ్రహాలలో కుజుడు ప్రత్యేకత. కుజుడు ఏంటంటే ద్వితీయంలో కానీ, చతుర్థంలో కానీ, లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ కుజు దోషం కనుక ఉంటే ఆ కుజ దోష నివారణ కోరు కూడా మన దేవాలయంలో ఎప్పుడు ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం కూడా సర్పశాంతి జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేకం. ఈ అభిషేకాల్లోనే సుబ్రహ్మణ్య స్వామికి యొక్క వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళకి ఏమైతే గ్రహ దోషాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి మంచి జరిగి కళ్యాణం జరిగి సంతానం కూడా కలుగుతుందని అందరి నమ్మకం, భక్తుల నమ్మకం కూడా. ఎంతోమంది జరిగింది కూడా. ఆ విధంగా నా వెనక నా ముందు అంత అమ్మవారు ఉన్నారు. నాగలక్ష్మీదేవి ఆవిడ చాలా శక్తివంతులైన అమ్మవారు. ఈ రోజున ప్రతి నెల పౌర్ణమి రోజున కూడా మంగళచండీ హోమాలు నడుస్తూ ఉన్నాయి. చండీ సప్తసతి హోమాలు జరుగుతూ ఉన్నాయి. మా యొక్క బ్రాహ్మణుల ఆధ్వర్యంలో, మా యొక్క సహచరుల ఆధ్వర్యంలో మా పంతులందరూ కూడా చక్కగా ఈ యాగాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇవాళ మార్గశిర మాసం మంగళవారం పౌర్ణమి సందర్భంగా లాస్ట్ మంగళవారం అంటే 9వ మంగళవారం రోజున ఈ చండీ హోమం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ భక్తులందరూ కూడా భోజన సౌకర్యాలు కానీ, ప్రసాద వితరణ కానీ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా అమ్మవారి నమ్మకంతో వచ్చే భక్తులే. అమ్మవారు అనుకున్నాయని కూడా నిర్వర్తించే అమ్మవారు కాబట్టి ఈ దేవాలయానికి ఇక్కడ మధురానగర్లో వెంగళనగర్ మధ్యలో ఈ యొక్క పుట్ట ద్వారా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అలా ఆవిడ చాలా శక్తివంతంగా మేము నమ్ముతాం, భక్తులు కూడా నమ్ముతారు. ఇక్కడ శ్రీచక్ర నవావరణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. నవావరణ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ నవావరణంలోనే కొన్ని వేల మంది దేవతల యొక్క పూజ రోజు కూడా చతుషష్ఠి నవావరణ పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిది ఇక్కడ మరకత స్వరూపం శ్రీచక్రాన్ని పెట్టాం మేము. మరకతం అంటే తెలుసు మీకు, పచ్చలతో నిర్మితమైన శ్రీచక్రం. అన్ని గుళ్ళల్లో రాతితో లేదా పంచలోహాలతో నిర్మించినటువంటి విగ్రహాలతో కానీ శ్రీచక్రం చేస్తుంటే ఎట్లయినా చేయొచ్చు. ఆ విధంగా కూడా పూజలు ఫలిస్తాయి. ఇక్కడైతే ప్రత్యేకించి మరకతంలోనే తయారు చేయబడిన యొక్క శ్రీచక్ర నవావరణ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి సర్పాష్టోత్రం, సుబ్రహ్మణ్య అష్టోత్రం, నాగాష్టోత్రాలతో కూడా భక్తుల యొక్క పేర్లతో వాళ్ళ యొక్క గోత్రనామాలతో కూడా ఇక్కడ విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది.
శివ కళ్యాణాలు అంటే శివుడి యొక్క అభిషేకం. ఇక్కడ నర్మద బాణలింగేశ్వరంలో శివుడు, ఆ విధంగానే సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకించి సంకటహర గణపతి పూజలు, వ్రతాలు, ఉపవాసాలతో కూడా భక్తులు వెలసులుతూ ఉన్నారు. అలాంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క కోలాహలం నిత్యం కూడా వెలుగుతూ ఉంది. ఇంకా వెలగాలని కూడా కోరుకుంటూ ఇట్లు మీ ప్రధాన పూజారి గారు సతీష్ శర్మ.